హాయ్ ఎవరివన్, ఈరోజైతే మనకి పరిశ్రమ జాతర జరుగుతుంది రెవెన్యూ కాలనీ. ఇక్కడికి వచ్చాము, మనం అలా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎప్పుడు తెలిసిందే కదా. అలా లోపలికి అయితే ఎంటర్స్ అవుతున్నాం. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, పర్లేదు. కాకపోతే ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండేది భయ్య. మినిమం ఒకప్పుడు 4-5 స్టేజ్లో వేసారు. ఇప్పుడైతే ఒక స్టేజ్తోనే మొత్తం ఇంక ఇదే చేసుకోండి ఇదే చూసుకోండి అన్నట్టు పెట్టేశారన్నమాట. రోజు రోజుకి పండగలు అంటే కొంచెం తగ్గిపోతుంది ఫ్రెండ్స్, ఆడవిడ అనేది. ఒకప్పుడు ఈ ఏరియాలోకి వస్తే అసలు వెళ్ళేవాళ్ళమే కాదు తెలిసి, ఇప్పుడు ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. ఇదే మా పరిశ్రమ టెంపుల్, ఇదే మన పరిశ్రమ టెంపుల్. మీరు ఎలాంటి క్రౌడ్ టైంలో కాకుండా నార్మల్ టైంలో వస్తే చాలా పీస్ ఆఫ్ మైండ్తో ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవచ్చు. ఈరోజు లోపలికి వెళ్ళడం కూడా ఒక యుద్ధం అయిపోద్ది. మనం ఎక్కువసేపు కూడా ఉండలేం లోపలికి వెళ్ళినా. అలా ఇంక వాక్ చేసుకుని మనం ప్లేస్లో ఎక్కువసేపు ఉన్నాం. చూసారా, లోపలికి వెళ్ళడం కూడా ఫుల్ రద్దీగా ఉంది. ఇదైతే మనకి తల్లికి సారీ పెడతారు కదా, సారీలో ఇక్కడ వేలం పాటు పెట్టేస్తున్నారు అనమాట. 100 రూపాయల నుంచి స్టార్ట్లో ఉంటాయి. అలాగే ఎవరు ఎక్కువ వేలం పట్టు పడితే వాళ్ళే సారీ. ఇంకా అలాగా ముందుకు వచ్చాం. కానీ క్రౌడ్ అయితే అంత లేదు భయ్య. ఒకప్పుడు దీంట్లోకి వెళ్ళాలంటే ఒక యుద్ధమే. కాకపోతే ఇప్పుడైతే ప్రశాంతంగా వెళ్ళేసి ప్రశాంతంగా వచ్చేస్తున్నాం. ఇంకా అలాగా వాక్ చేస్తే అక్కడ బుర్రకథ అని వచ్చింది. బుర్రకథ అని ఎందుకంటారో అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది భయ్య. వాళ్ళు బుర్రకథ అంటే గోల 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 గోల. ఇంక ఇవన్నీ మన వల్ల కాదని చెప్పేసి కుర్రాళ్ళందరూ అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఆనందం వాళ్ళే ఎగురుతున్నారు అన్నమాట. ఒకప్పుడు రోజులో బాగుంటాయిలే అనకూడదు, కానీ వాళ్ళు గోల ఇక్కడ వీళ్ళు గోల తెలుసు కదా. ఇంకా దాన్ని బుర్ర కదా అని అంటారు. అందుకే ఆ మైక్లో ఉన్న చూడండి, అది మరీ రీసౌండ్ వచ్చేస్తుంది భయ్య. ఇంకెందుకులే, ఇంక మనకి ఇంటికి వెళ్ళిపోయినంత ప్రశాంతంగా ఉందని ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మనకి రావుల వారి టెంపుల్ ఒకటి ఉంది. అలా ప్రశాంతంగా కొంచెం సేపు దర్శనం చేసుకున్నాం, చిన్న వీడియో తీసుకున్నాం. అలాగే ఇంకా అక్కడి నుంచి కూడా బ్యాక్ టు ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి చెరుకర్రలు కనిపించాయి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా అని చెప్పి 2 చెరుకర్రలు తీసుకొని దగ్గర కొట్టించుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.